నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పుడే రిజెక్ట్ చేస్తారు, అంతలోనే నచ్చితే ఆకాశానికి ఎత్తేస్తారు. అలాంటి సందర్భాలు మనం చాలా చూసాం. ఇప్పుడు నేను చెప్పబోతున్న వ్యక్తి కూడా ఆ కోవలకు వచ్చే వ్యక్తే. మొదట ఇండస్ట్రీకి పరిచయం చేసినప్పుడు ఇతన హీరోనా, అసలు ఎలా పనికొస్తాడు, ఇతన్ని ఎలా సెలెక్ట్ చేశారు, ఎంత పెద్దింటి వాళ్ళ కొడుకైతే వాళ్ళ నాన్న పెద్ద ప్రొడ్యూసర్ అయితే, తాత పెద్ద యాక్టర్ అయిపోతే, మామ పెద్ద మెగాస్టార్ అయిపోతే ఈయనను హీరోగా యాక్సెప్ట్ చేయాల్సిందేనా, ఇలాంటి అనేక చిత్కారాలను స్టార్టింగ్లో ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చూడాలండి. సినిమాకి సంబంధం లేకుండా అసలు ఒక పవర్ఫుల్ యాక్టర్ అంటే ఇలా ఉంటుంది, ఎనర్జీ అంటే ఇలా ఉంటుంది, స్టైలింగ్ అంటే ఇలా ఉంటుంది అంటూ తనను తాను మౌల్డ్ చేసుకున్న విధానము, ఆ తర్వాత ఇప్పుడు కూర్చున్న శిఖరం అంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక దర్శకుడు హీరో కలయిక అనేది కరెక్ట్గా మిక్స్ అయితే సినిమా రేంజ్ ఎలా ఉంటుందో అంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చూపించి రికార్డులు కొల్లగొట్టారు. ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా, అదే అండి మన అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా ఆయనకు సంబంధించి మనకు తెలియని విషయాలు, ఆయన కెరీర్ స్టార్ట్ అయిన విధానం, ప్రస్తుతం ఆయన కూర్చున్న శిఖరం గురించి అన్నింటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి దాని గురించి చెప్పాలంటే కాస్త కూస్త ఆయనతో ట్రావెల్ అయిన వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది కదా. ఇప్పటివరకు ఆయన గురించి కొన్నే విన్నాము. ఆయన గురించి ఇప్పటివరకు ఎక్కడ రాని విషయాలు ఆయన బర్త్డే సందర్భంగా తెలుగు రాజ్యం ప్రేక్షకుల కోసం ఎక్స్క్లూజివ్గా అందించే ప్రయత్నం చేస్తున్నాం. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్ గారు. మరి మీ గురించి, మీ అభిమాన సహచరుడు అంటారా, లేకపోతే మీతో పాటు ఆయనకు మీరు రిలేషన్ ఏది ఇస్తారనేది మీ ఇష్టము. మా చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లాగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. 8/4/1983 అల్లు అర్జున్ పుట్టిన సంవత్సరం. అంటే ఆల్మోస్ట్ 43 కంప్లీట్ అయిపోయి 44లోకి 2003లోన సినిమా ఇండస్ట్రీ 2003 గంగోత్రి. అసలు ఏంటి ఆయన సినిమాకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు అప్పుడు మీడియా కూడా ఇంత ఉధృతంగా లేదు కాబట్టి ఆయన అనౌన్స్మెంట్ ఎలా జరిగింది, ఆయన ఫస్ట్ ప్రపోజల్ కావచ్చు, ఆ సినిమా స్టోరీ కావచ్చు, దాని గురించి స్టార్ట్ చేస్తారా, ఆయన పుట్టిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారా? పుట్టిన దగ్గర నుంచి అని కాదు, కానీ ఇక్కడ చిరంజీవి గారి ప్రస్తావన తప్పనిసరి అండి. ఎందుకంటే 83 ఏప్రిల్ 8 అల్లు అర్జున్ జన్మదినం అయితే 85 అక్టోబర్లో విడుదలైనటువంటి విజేత అల్లు అర్జున్ నటించిన మొదటి సినిమా బాలనటుడిగా. అందులో అల్లు అర్జున్ గారు అన్నయ్య అల్లు వెంకటేష్ గారు, అల్లు అర్జును, అట్లాగే డాక్టర్ గారి పిల్లలు అంటే అరవింద్ గారి పెదబావ గారి పిల్లలు విద్యా గారు, దీప్తి గారు. ఇప్పుడు వాళ్ళు గీతా ఆర్ట్స్ 2కి వాళ్ళే నిర్మాణ వ్యవహారాలన్నీ వాళ్ళే చూస్తున్నారు. వాళ్ళు నిర్మాతలు కూడా ఇవాళ విద్యా కొప్పినేడి గారు. సరే, ఇప్పుడు ఇక్కడ ఆ 1985 అక్టోబర్ అల్లు అర్జున్ చిరంజీవి గారి కాంబినేషన్లో, అందులో కూడా మేనల్లుడి పాత్ర పోషించాడు. ఇలా ఒక మేనరిజం ఉంటుంది అనమాట. చిరంజీవి గారు చూసినప్పుడు ఇలా అంటుంటాడు. అది చిన్నప్పటి నుంచి అతను మేనరిజం. బన్ను ముక్కలా ఉన్నాడని చెప్పి బన్ను అని పిలిచేవాళ్ళు చిన్నప్పుడు. అది కూడా పిలిచింది డాక్టర్ వెంకటేశ్వరరావు గారు. ఆ బన్ను కాస్త బన్నీ అయింది. అయిన తర్వాత మీకు చాలామందికి తెలియని విషయం, పరిశ్రమలు అందరికీ తెలుసు. సరే, అలా చెన్నైలో పెరిగి చెన్నై నుంచి హైదరాబాద్ పరిశ్రమ తరలి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ప్రయాణం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏమైందంటే, ఒక దర్శకుడు ఆడిషన్కి పిలిచి ఓకే నిన్నే పెడతాం అని చెప్పి మళ్ళీ ఆడిషన్ చేసిన తర్వాత, నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా, మీ నాన్న ప్రొడ్యూసర్ అయిపోతే, ఇందాక మీరు చాలా పాజిటివ్గా చెప్పారు, ఆ డైరెక్టర్ నెగిటివ్ టోన్లో అన్నాడు. మీ నాన్న పెద్ద ప్రొడ్యూసరు, మీ మామ మెగాస్టారు, మీ తాత మహానటుడు అని చెప్పి ఇచ్చేస్తారా, చూసుకున్నారా, అసలు ఎప్పుడైనా ఆడిషన్ చేసుకున్నారా మీ ఆఫీస్లో, మీ ప్రొడక్షన్ హౌస్లో అన్న. ఆ దర్శకుడు ఎవరో కాదు, తేజ. ఓకే. ఆ సినిమా జయం. డైరెక్టర్ తేజ గారు ఈ మాటలు అన్నారు. ఫస్ట్ రావాల్సింది జయమా? జయంలో పరిచయం కావాలి అల్లు అర్జున్. 2002లో జయం విడుదలైంది, 2001లో ఈ ఆడిషన్లు అవి జరిగినాయి. ఇది చిరంజీవి గారికి తెలిసింది. ఓకే. ఈ విషయం చిరంజీవి గారికి తెలిసిన తర్వాత చిరంజీవి గారు చాలా మదన పడిపోయారు. ఎందుకంటే అటువంటి ఎన్నో అవమానాలు చిరంజీవి గారు తొలినాళ్ళలో కొద్దో గొప్ప ఎదుర్కొని, చిత్కారాలను ఎదుర్కొని, నల్లగా ఉన్నాడు, కాళ్ళు చూస్తే చిరంజీవి గారి కాళ్ళు ఇలా పక్కకు వంకర తిరిగి ఉంటాయి, అట్లాంటివన్నీ ఆయన ఆ ముక్కు చూసారా, చిరంజీవి గారి ముక్కు
ఏవాడు చిరంజీవి అంట ముక్కు చూసారా, అసలు ముక్కు అంటే ఎలా ఉండాలి, హీరో ముక్కు, హీరో వేషం, ఇలాంటి అవమానాలన్నింటినీ దిగమింగుకొని తట్టుకొని ఏ మైనస్లు ఉన్నాయో ఆ మైనస్లు కనిపించకుండా మొత్తం తన ప్లస్సులతోనే ప్రేక్షకులను సమ్మోహితులు చేసినటువంటి చిరంజీవి గారికి తేజ గారు అల్లు అర్జున్ రిజెక్ట్ చేయడం అనేది అల్లు అర్జున్ గారు ఎలా తీసుకున్నారో తెలియదు, చిరంజీవి గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఓకే. తీసుకుని అప్పుడు డాడీ సినిమా షూటింగ్ జరుగుతుంది. దానిలో క్యామియో క్యారెక్టర్ ఉంది, విజయ్ ఆ పాత్ర పేరు. ఈయన డ్యాన్స్ ఫ్లోర్లో డ్యాన్స్ చేసేటటువంటి ఒక కుర్రవాడి పాత్ర ఉంది. వెంటనే వాస్తవానికి దానికి లారెన్స్లో ఉన్న పెడదాం అనుకున్నారు. నో మన వాడికి కాన్ఫిడెన్స్ పెరగాలి, అలా రిజెక్ట్ చేసినప్పుడు మన వాడిని మనం భుజం తట్టి మనం ఏం కాదు, మనం ఉన్నాం పరిశ్రమలో, మనం ఉంటాం వెనకాల, నేనున్నాను నీ వెనకాల, నేను ధైర్యం చెప్పాలి వాడికని చిరంజీవి గారు డాడీలో ఆ క్యామియో క్యారెక్టర్ విజయ్ అనే క్యారెక్టర్ అల్లు అర్జున్ చేత వేయించి షూటింగ్ అయిపోయిన తర్వాత మాలాంటి వాళ్ళకి తెలిసిందండి అల్లు అర్జున్ గారు పెర్ఫామ్ చేశారు, డ్యాన్స్ చేశారు. తన స్ట్రెంగ్త్ ఏరోబిక్స్, జిమ్నాస్టిక్స్ ఇవన్నీ అల్లు అర్జున్ స్ట్రెంగ్త్స్ అన్నమాట. మీకు అతని ఆ స్టెప్స్ కంపోజిషన్ కూడా మీకు జిమ్నాస్టిక్స్ కైండ్ ఆఫ్ స్టెప్స్లో నుంచి కంపోజ్ చేసుకున్నటువంటి ఒక థీరీ కనిపిస్తుంది అల్లు అర్జున్ గారి థీరీలో. సరే, ఇప్పుడు డాడీ విడుదలైంది. అల్లు అర్జున్ గారి లుక్స్ వైజ్ ఏంటంటే అల్లు అర్జున్ లుక్స్ వైజ్ హీఈస్ గుడ్ అన్నది అభిమానులందరికీ అందిన తర్వాత ఏమైందంటే రాఘవేంద్రరావు గారు 100వ సినిమా 2002లో చిన్ని కృష్ణ గారు చెప్పినటువంటి కథ, ఆయన 100వ సినిమా కథ చెప్పారు. చంటి కథని అటుదిట్టి మార్చి దానికి గంగోత్రిని కనెక్ట్ చేసి చిన్ని కృష్ణ గారు ఒక అద్భుతంగా చేశారు. చిన్ని కృష్ణ గారు చేసిన తర్వాత మీకు హీరో అల్లు అర్జున్ కాదు, ఈ విషయం కూడా చాలామందికి తెలియదు. ఫస్ట్ ఎవరెవరి పేరులో రాఘవేంద్రరావు గారు అనుకుంటున్నారు. ఒక దశలో అప్పుడు జయం రిలీజ్ అయిపోయింది, ఆయన 100వ సినిమా ఆయన 100వ సినిమా అశ్విని దత్ గారు ప్రొడ్యూస్ చేయాలి. అరవింద్ గారు ఇంకా ప్రాజెక్ట్లోకి వచ్చారు లేదు నాకు గుర్తులేదు, రాలేదు ఇంకా. వాళ్ళు ఏంటంటే రాఘవేంద్రరావు గారు పెద్ద హీరోతో చేయకూడదు, ఒట్టు పెట్టేసుకున్నారు. కొత్త హీరోతో వెళదాం, చిన్న హీరోతో వెళదాం అనేటటువంటి ఒక కాన్సెప్ట్లో మీకు నితిన్ అనుకున్నారు ఒక దశలో. అప్పుడు జయం విడుదలైపోయింది, బాగున్నాడు, పెట్టేద్దాం ఈ అబ్బాయిని అంటే చిన్ని కృష్ణ గారు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అల్లు అర్జున్ని హీరో చేయాల్సిందే అని పట్టుబట్టారు. చిన్ని కృష్ణ గారు పట్టుబట్టారు. ఓకే. చిరంజీవి గారు అదేంటి మన క్యామియో క్యారెక్టర్ చేశాడు, వెంటనే హీరో చేసేయడం ఏంటి, యానిమేషన్ కోర్స్ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్తున్నాడు. వాడు యానిమేషన్ చేయడానికి ఆస్ట్రేలియా వెళ్తానని చెప్పాడు, ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇక్కడ కూడా ఒక యానిమేషన్ కోర్స్ చేశారు, మన డైరెక్టర్ మారుతి గారు అల్లు అర్జున్ గారు కలిసే చేశారు ఆ కోర్సు. తను అన్నాడు నాకు హీరో అవుతాను నాకు చెప్పలేదంటే, హీరో అవుతానని అతను చెప్పాడా చెప్పలేదా కాదు, మనం అల్లు అర్జున్ హీరోని చేస్తున్నావు అని చిన్ని కృష్ణ గారు కూర్చున్నారు. ఓకే, సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నారు. ఏం లేదు, తాజ్ బంజారాలో రాఘవేంద్రరావు గారు కూర్చుని నితిన్ హీరోగా అని అనుకుంటున్నాడు, మీరు ఏమనుకోకుండా ఒక 2 మెట్లు దిగి తాజ్ బంజారాకు మీరు వచ్చి రాఘవేంద్రరావు గారు అల్లు అర్జున్ హీరోని ఒక్క మాట మీరు చెప్తే ఆయన ఆలోచించకుండా ఆయన పెట్టేస్తాడు. ఒక క్షణం ఆలోచించకుండా చిరంజీవి గారు వెలుపలికి వచ్చి కారుకి తాజ్ బంజారాకి వచ్చారండి. ఓకే. వచ్చి చిరంజీవి గారు రావడం ఏంటి, రాఘవేంద్రరావు గారు షాక్. చిరంజీవి గారు అసలు రావడం ఏంటి, తన 100వ సినిమా కథా చర్చలు జరుగుతూ ఉన్నాయి, ఫైనల్ అయిపోయింది, కథ అయిపోయింది, హీరో సెలక్షన్ అనుకుంటున్నారు, చిరంజీవి గారు రావడం ఏంటి. వాళ్ళు బాబాయ్ అనుకుంటే ఏంటి బాబాయ్ ఇలా వచ్చాను. రాఘవేంద్ర గారు అంటే ఏం లేదు రాఘవేంద్ర గారు, ఈ సినిమాలో హీరో అల్లు అర్జున్ అని చిరంజీవి గారు కొండబద్దలు కొట్టేశారు. అది కాదు బాబాయ్ ఇది కాదు బాబాయ్ ఇది నసుగుతున్నాడు ఆయన. రాఘవేంద్రరావు గారికి ఏంటంటే ఆయనకి హీరో అయినా ఆయనకి చాలా అందంగా కనిపించాలి, చాలా రాజసంగా కనిపించాలి. అప్పటికి ఆయన హీరోలుగా వెంకటేష్ గారిని మహేష్ బాబు గారిని పరిచయం చేసినటువంటి ఒక ఘనత రాఘవేంద్రరావు గారికి ఉంది. వెంకటేష్ గారిని మహేష్ బాబు గారిని పరిచయం చేసిన దర్శకుడికి ఆ వయసులో అలా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఆనడు, ఒక విధంగా మనం మాట్లాడుకోవాలంటే నచ్చడు. అట్లాంటిది చిరంజీవి గారు వచ్చి చెప్పారని వెంటనే ఓకే. అప్పుడు అరవింద్ గారు ప్రాజెక్టులకు వచ్చారు. యునైటెడ్ ప్రొడ్యూసర్స్ అని ఒక బ్యానర్ ఎస్టాబ్లిష్ చేసి గంగోత్రి షూటింగ్కి వెళ్ళే ఆ ఉదయం అలారం మోగలేదు, లేకపోతే స్టేషన్కి వెళ్ళి వీడుకోలు చెప్పాలి నేను కూడా ఆ రోజు బొకేతో. దీనికి ముందు జరిగింది ఏంటంటే ఇంద్ర గురించి ప్రస్తావన మనం చేసి తీరాలండి. ఇక్కడ ఇంద్ర సినిమా హైటెక్స్లో ప్రివ్యూ రేపు రిలీజ్, జూలై 24 రేపు రిలీజ్ అంటే 23 ప్రివ్యూ జరుగుతుంది.
ఈ స్లైడ్స్, బ్లడ్ డొనేషన్ క్యాంప్ స్లైడ్స్, స్లైడ్స్ చేయించారు, చాలా డిఫరెంట్గా చేయించారు. పబ్లిసిటీ ఆర్టిస్ట్ దగ్గర ఉన్నాయి. ఆ స్లైడ్స్ కలెక్ట్ చేసుకుని నేనే వెళ్ళాల్సి వచ్చింది హైటెక్స్కి. బాగా లేట్ అయిపోయింది, వర్షాకాలం బాగా వర్షం పడింది, లేట్ అయిపోయింది. హైటెక్స్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఏమైందంటే పైన క్యాబిన్ రూమ్లోకి వెళ్ళి స్లైడ్స్ అప్పచెప్పేసి బాక్స్లో రాఘవేంద్రరావు గారు, గోపాల్ గారు, అశ్వినీదత్ గారు వీళ్ళందరూ బాక్స్లో ఉన్నారు. ఓపెన్ చేసి బాక్స్లో కూర్చుని ఉన్నారు. కిందికి వచ్చాను. కిందికి వస్తే మెయిన్ ఫస్ట్ క్లాస్ ఏదైతే ఉంటుందో ఈ ఫస్ట్ క్లాస్ మొత్తం ప్యాక్ అయిపోయి మేనేజర్స్ ఏమన్నారంటే దత్తు గారి అమ్మాయిలు వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు. అప్పటికి స్టార్ట్ అయిపోయింది, సినిమా స్టార్ట్ అయిపోయి చాలాసేపు అయింది, అయినా ఇంకా వస్తున్న వాళ్ళందరూ ఇండస్ట్రీ వాళ్ళే. ఏమనుకోకండి, కొంచెం అంతా మన వాళ్ళే కదా, కొంచెం ఫ్రంట్కి వెళ్ళిపోరా అన్నారు. సరే అని ఫ్రంట్కి, ఫ్లోర్ అన్నమాట, స్క్రీన్ ముందు ఫ్లోర్లోకి వెళ్ళేటప్పటికి మన అల్లు అర్జున్ గారు సెంటర్లో నేల మీద కూర్చుని ఉన్నారు. అందరు చైర్స్లో ఉంటే మధ్యలో నేల మీద కూర్చుని ఇంద్ర ప్రివ్యూకి చిత్తుకాగితాలు ఎగరేస్తున్నారు. ఏంటి బన్నీ ఇదేంటే, సార్ చూడండి సార్ ఎంత బాగుంది, భలే ఉంది సార్, కూర్చోండి సార్. పక్కన కూర్చోబెట్టుకుని కింద కూర్చున్నారు. షాక్ అనమాట. ఏంటి బన్నీ అంటే, వదిలేండి సార్, ఏం సినిమా సార్ బాస్. మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ మళ్ళీ సుదర్శన్లో సుదర్శన్ 35mm సుదర్శన్లో మళ్ళీ ఇదే సీన్ అనమాట, రిపీట్, సేమ్ సీన్ విత్ ఫ్యామిలీ మెంబర్స్ అగైన్. సరే అయిపోయిన తర్వాత ఏంటంటే ఇంద్ర 2003 జనవరి చిరంజీవి గారింటికి 12వ తేదీ, జనవరి 12 అయిపోయింది, విజయవాడలో ఫంక్షన్ అయిపోయింది. నేను 12వ తేదీ ఊరు వెళ్ళిపోయాను. మా ఊరు పండగకి వెళ్ళిపోయి, పండగ నుంచి తిరిగి వచ్చేటప్పుడు చిరంజీవి గారు నేను పిలవనిపించాను. ఈ సన్నివేశం మనం మాట్లాడుకున్నాం. నేను జనవరి 30 వచ్చా. 30 సాయంత్రం చిరంజీవి గారి ఇంట్లో ఉన్నా. 2003 చెప్పారు, 2003 కదా. చిరంజీవి గారు మాట్లాడారు, అయిపోయిన తర్వాత స్నాక్స్ వచ్చాయి, అయిన తర్వాత చిరంజీవి గారు ఇప్పుడే వస్తున్నాను పైకి వెళ్ళారు చిరంజీవి గారు. రామ్ చరణ్ గారు అది ఓకే, రామ్ చరణ్ గారు వచ్చారు, రామ్ చరణ్ గారు వెళ్ళిపోయారు. చిరంజీవి గారు ఇప్పుడే వస్తారు, కూర్చొని ఆయన ఈ బ్లడ్ డోనార్స్కి సందేశాలు రాయమని చెప్పారు. అలాగే సమరం గారికి వీళ్ళకి స్వాతిలో అప్పుడు చిరంజీవి గారిది ఒక ఇంటర్వ్యూ వస్తుంది, స్వాతి బలరాం గారికి సమరం గారికి కూడా రాయమన్నారు, అది రాస్తున్నాను అనమాట. పైకి వెళ్ళారు చిరంజీవి గారు. పైకి వెళ్తే పైన ఒరే నీలకంఠ నాయుడు అని ఒక డైలాగ్ వినిపిస్తుంది, చాలా లెంగ్తీ డైలాగ్. ఎవరు చెప్తున్నారు, ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది, పై నుంచి వినిపిస్తుంది. అయిపోయింది, కాసేపు అయింది, చిరంజీవి గారు వచ్చారు, చూశారు, ఓకే చేశారు, అయిపోయి సరే బయలుదేరుతావా అంటే బయలుదేరుతాను సార్ అని లేస్తుంటే వచ్చాడు అల్లు అర్జున్. వచ్చి నువ్వా పైన డైలాగ్ చెప్తున్నది అన్నాడు. ఒరే నీలకంటున్నాడు. అవును సార్ నేనే చెప్పాడు, చెప్పనా డైలాగ్, నాకు కూడా డైలాగ్ చెప్పి వినిపించాడు. చిరంజీవి గారు ముందు ప్రాక్టీస్ చేస్తున్నాడు. చిరంజీవి గారు కూర్చుని డైలాగు ఎలా చెప్పాలి అయితే మీకు ఆ డైలాగే సినిమా మొత్తానికి అల్లు అర్జున్కు ఉన్నటువంటి లెంగ్తీ డైలాగ్ అదొకటే. ఇంకన్నీ బిట్స్ చిన్న డైలాగ్, ఇంత పెద్ద డైలాగ్ అది ప్రకాష్ రాజ్ది ఛాలెంజ్ చేసేటటువంటి డైలాగ్. అది అక్కడ సక్సెస్ అయితేనే సినిమాలో ఆ సింహాద్రి పాత్ర ఛాలెంజ్ చేసి ప్రకాష్ రాజ్ని నేను గంగోత్రి వెళతా, నేను సాధించుకుంటా అని చెప్పి ఛాలెంజ్ చేసి వెళ్తేనే ఆ సీన్ పండితేనే నువ్వు సక్సెస్ అయినట్టు, లేకపోతే లేదు అని చెప్పి తర్ఫీదు ఇచ్చి ఇవాళకి సంజయ్ గారు మీరు నమ్మరు, తెలుగు సినిమా చరిత్రలో ఈ విషయం నేను చిరంజీవి గారికి చెప్పా, అరవింద్ గారికి చెప్పా, చాలామంది ముఖ్యులకి చెప్పాను, అల్లు అర్జున్ గారికి కూడా చెప్పా. తెలుగు సినిమా చరిత్రలో గంగోత్రి ఆడియో విడుదల వేడుక జరిగినట్టు గంగోత్రికి ముందు, గంగోత్రికి తర్వాత ఇప్పటి వరకు ఏ సినిమా ఆడియో విడుదల జరగల. అంత స్పెషల్గా ఏం జరిగింది సార్? వెరీ గుడ్ క్వశ్చన్. అన్నపూర్ణ ఫస్ట్ ఫ్లోర్, అన్నపూర్ణ స్టూడియోస్, నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, ఘట్టంనేని ఫ్యామిలీ, ఉప్పలపాటి ఫ్యామిలీ, మంచువారు, ఎవరు లేరో చెప్పడం కష్టం. రాఘవేంద్ర గారు 100వ సినిమా చిరంజీవి గారు వచ్చి కూర్చుని ఉన్నారు. మీకు తన అల్లుడి సినిమా ప్రారంభ చిత్రం, పరిచయ చిత్రం, ఆడియో విడుదల వేడుక చిరంజీవి గారు వచ్చి కూర్చుని చిరంజీవి గారు అందరినీ వచ్చి మీరు ఆశీర్వదించాలి అని చెప్పిన తర్వాత అన్ని కుటుంబాలు వచ్చి వేదిక మీద అందరూ ఎవరు లేరు చెప్పడం కష్టం. వేదిక మీద ఓకే, మధ్యలో మీకు అల్లు అర్జున్ గారిని హీరోని ఒక రాజకుమారులాగా కూర్చోబెట్టి వీళ్ళందరూ పక్కన కూర్చున్నారు. అంతగా పరిశ్రమకి, ప్రేక్షకులకి, అభిమానులకి పరిచయం చేసినటువంటి ఒక ఘనమైనటువంటి వేడుక గంగోత్రి ఆడియో విడుదల. అటువంటి చరిత్ర ఆ సినిమా సృష్టించింది. విజయయాత్రలకు వెళ్ళాం, కరీంనగరు, నిజామాబాదు, వరంగల్ విజయయాత్రలకు వెళ్ళాం, అక్కడి నుంచి తిరిగి వచ్చాం. శతదినోత్సవ వేడుకి
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు. చాలా అత్యద్భుతంగా ఆ వేడుక శిల్పకళా వేదికలో జరిగింది. ఆ తర్వాత ఆర్య సినిమా 120 రోజుల వేడుక, ఆడియో విడుదల పక్కన పెట్టి 125 రోజులు దాకా వెళ్లే ముందు గంగోత్రి సినిమాకు సంబంధించి అంటే ఆయన ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కావచ్చు, ఆయన లుక్స్ పరంగా కావచ్చు, అంటే ఇప్పుడు ఇంత మీడియా ప్రపంచం లేదు కాబట్టి అప్పటికైనా సరే చాలా విమర్శలు, అంత సినిమా ఆయన రాఘవేంద్రరావు గారు తీసుకొచ్చిన అంత స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు అయితే ఎలా ఉన్నా మేము రిసీవ్ చేసుకోవాలా అన్న విమర్శలు ఉన్నాయి. డ్యాన్స్ పరంగా ఇది అనిపించిన, లుక్స్ పరంగా చాలా విమర్శలు రిలీజ్ అయిన తర్వాత కూడా ఎదుర్కొన్నారని విన్నాము. నిజం అది? వాస్తవం, నిజం అది. నేను ఇక్కడ ఏంటంటే గంగోత్రి ప్రీమియర్ ఎక్కడ జరిగిందంటే సప్తగిరి థియేటర్లో జరిగింది. చిరంజీవి గారు వచ్చారు, మేము సప్తగిరిలో చూసిన సినిమా ఎక్స్ట్రాడినరీ అండి. మీకు లుక్స్ పరంగా తర్వాత దురభిమానులు అయితేనేమి, కొంతమంది ఇతర హీరోల అభిమానులు అయితేనేమి, కొంతమంది వాళ్ళు చేసినటువంటి విమర్శలు ఏంటంటే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఏజ్ ఉంటుంది అమ్మాయికైనా అబ్బాయికైనా. 20 years కదా ఆయన ఇండస్ట్రీ. ఆ పరిస్థితిలో ఏంటంటే ఈ అప్పర్ లిప్ మీద మీసం వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ కోసం ఏంటంటే అప్పర్ లిప్ మీద వచ్చినట్టు మీసం అప్పర్ లిప్ మీదే వస్తుంది మగవాడికి. ఆ మీసము ఈ గడ్డాలు ఏం చేసింటే షేవ్ చేయించేశారు. మీకు టీనేజ్ నుంచి యంగ్స్టర్ అయ్యే టైంలో మీసం వస్తున్నప్పుడు అది అలా ఉంటే అందంగా ఉంటుంది చూడటానికి. ఆ షేవ్ చేసేసిన తర్వాత ఏంటంటే తను పెదవులు పగులుతాయండి తనకి, చీటికి మాటికి. ఎందుకంటే పెరుగు తిండు, మిల్క్ ప్రోడక్ట్స్ ఏవి దగ్గరకు రానివాడు. ఫస్ట్ పెరుగు మీరు ఇప్పుడు లిటరల్లీ మీరు పెరుగు పట్టుకుని అతను చుట్టుపక్కలకి వెళ్ళి పరిగెడతాడు అక్కడి నుంచి. ఓకే, భయం పెరుగు అంటే. అదంటే ఒక విధమైనటువంటి వికారం. మేము విజయయాత్రలో పెరుగు పట్టుకుని ఆట పట్టించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే. ఆ పెరుగు తినకపోవడం, ఆ మజ్జిగ తాగకపోవడం వల్ల ఏంటంటే లిప్స్ డ్రై అయిపోయి అది తర్వాత ఏంటంటే ఆ వేడికి పింపిల్స్ వచ్చాయి సినిమా టైంలో. పైగా ఏంటి ఎక్కడో గంగోత్రిలో షూటింగు, ఫస్ట్ టైం మేకప్, ఇవన్నీ భరించి చేశాడనమాట. మీకు అందుకే ఆ లాస్ట్ ఇందాక మనం నీలకంఠ ఉన్న డైలాగు లాస్ట్లో పెట్టారు షూటింగ్. తర్వాత మీకు మొత్తం అతన్ని పర్ఫెక్ట్గా అన్ని ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత అరకులో నాకు ఆ గంగా అనే పాట చాలా ఇష్టం, నీ ఊరుకులే రాగంగా పాట చాలా ఇష్టం నాకు. ఇవాళకే అండి ది బెస్ట్ చోటాకి నాయుడు గారి సాంగ్స్లో అది ఉంటుంది. టాప్ 10లో ఒక సాంగ్ అది. చోటాకి నాయుడు గారు ఫోటోగ్రాఫ్ చేసినటువంటి సాంగ్స్లో టాప్ 10లో ఒక సాంగ్. ఆ పాట వినేసి ఇది ఎలా తీస్తారు రాఘవేంద్రరావు గారు, చోటా గారు, అల్లు అర్జున్ గారు అందరూ అనుకుంటే ప్రతి షాట్ పరిగెడుతుంటాడు అంతే. ఈ మలుపులోంచి పరిగెడతాడు, ఆ మలుపులోంచి పరిగెడతాడు, కొండల్లోంచి పరిగెడతాడు, కోణంలోంచి పరిగెడతాడు. దట్ ఈస్ ద క్రియేటివిటీ ఆఫ్ రాఘవేంద్రరావు గారు. దాన్ని పోర్ట్రేట్ చేసినటువంటి చోటాకి నాయుడు గారు. వాళ్ళిద్దరికి ఆ క్రెడిట్ ఇస్తా. ఆ ట్రాన్స్ఫార్మ్ అయ్యే టైంలో ఎవరైనా సరే మీకు మనకు విభిన్నంగా కనిపిస్తారు. అయితే మీకు దీనికి ఇప్పుడు ఆర్యాని కనెక్ట్ చేస్తా. ఆర్యాలో హీరో ఇంట్రడక్షన్ సీన్ మీకు గుర్తుంటే దట్ ఈస్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ సుకుమార్. వై? బికాస్ కుక్కపిల్ల పడిపోయింది బురదగొంట్లో నుంచి పైకి తీసుకురావాలి. బురదలో పడినవాడు బురదతో వస్తాడు బయటికి. వస్తే పైనుంచి కాదు, వీళ్ళు ఆ పిల్లలు పైప్తో వాష్ చేస్తారు. దాని మీనింగ్ ఏంటో తెలుసా? ఎస్, మీరు బాగున్నాడు అన్నారు కదా, అవును బాగాలేడు, మట్టి కొట్టుకుపోయాడు, బురదలో నుంచి వస్తున్నాడు. ఈ బురదను వాష్ చేస్తే వీడు ఎలా ఉంటాడో తెలుసా? దట్ ఈస్ సుకుమార్. అసలు దట్ ఈస్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ సుకుమార్. గంగోత్రికి దీనికి ఆస్మాన్ పరక్తాడు సీరియస్ అంతే. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయిన తర్వాత ఇవాళకి ఆర్య 125 రోజుల వేడుక రోజు ముందు రోజు చిరంజీవి గారు అడిగారండి, ఇలా ఏదైనా ఇవ్వాలి వాడికి, ఒక టైటిల్ పెట్టాలి వాడికి, పెట్టి వాడిని మనం ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి చిరంజీవి గారు. అప్పటికేంటి ఆర్య విజయయాత్ర గురించి చిరంజీవి గారు వింటున్నారు. మేమే కదా వెళ్ళాం, మై సెల్ఫ్ అండ్ స్వామినాయుడు గారు, మన బన్నివాస్ గారు, మేమే కదా వెళ్ళాం, తోడు పెళ్లి కొడుకుల్లాగా వెళ్ళాం. ప్రతిదీ అరవింద్ గారికి, చిరంజీవి గారికి మేము కమ్యూనికేట్ చేస్తున్నాం, ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, ఏంటి అని చెప్పేసి. ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది జనం, వేలాది మంది చిరంజీవి గారి అభిమానులు వెల్కమ్ చేయటం. అప్పుడు కళ్యాణ్ గారు ఇంట్రడక్షన్ అయిపోవడం, పెద్ద హీరో అయిపోవడం, స్టార్ అయిపోవడం, ఎన్ని అయిపోయిన తర్వాత ఈ ఫ్యామిలీలో నుంచి వాళ్ళకి ఇంకొక హీరో అనమాట. ఎంటైర్ ఈ దీనిలో నుంచి ఒక హీరో వస్తున్నాడు అనేటటువంటి దీనిలో చిరంజీవి గారి అభిమానులు ఓన్ చేసుకునే టైం అది. మీకు అందుకే 125 రోజులకి చిరంజీవి గారు అడగగానే స్టైలిష్ హీరో ఇలా రాసాం. దాంట్లో స్టైలిష్ స్టార్ అలా 10-20 రాసి పంపించాము. చిరంజీవి గారు ఏం చెప్తారు డాన్స్ మీద తెలియదు. ఓకే, ఆ రోజు చిరంజీవి గారు స్టైలిష్ స్టార్ అని చెప్పి ఆయన నోటి వెంట పలికి ఆ పెద్ద నిలువెత్తు గులాబీ దండ వేయించి ఆయన వేసి ఆశీర్వదించి ఆ రోజు పరిచయం చేసి, అలాగే బన్నీ 100 days ఫంక్షన్ అండి, బన్నీ సినిమా 100 days ఫంక్షన్. అగైన్ చిరంజీవి గారు వచ్చి, దాసనారాయణరావు గారు, చిరంజీవి గారు ఇరువురు ఉండి
ఆ 100 days ఫంక్షన్ దాన్ని చేసి ఆ తర్వాత హ్యాపీ నిరాశపరిచింది. దేశముద్రకు వచ్చేటప్పటికి క్రెడిట్ గోస్ టు అల్లు అర్జున్ అండ్ ఆల్సో పూరి జగన్నాథ్. మీకు 60 నుంచి 70% పూరి జగన్నాథ్ గారికి ఇచ్చేయాలి, 30 నుంచి 40% అల్లు అర్జున్ గారికి వెళ్ళాలి. మేక్ ఓవర్, అల్లు అర్జున్స్ మేక్ ఓవర్. అసలు ఆ సినిమాలకి ఈ సినిమాలకి సంబంధం అనేది డిఫరెంట్, అది కంప్లీట్లీ. తర్వాత మీకు దిల్ రాజు గారి కోసం చేసిన పరుగు కావచ్చు. పరుగు ఇంటెలిజెంట్ మూవీ అనమాట. భాస్కర్ గారికి మళ్ళీ భాస్కర్ గారికి ఆ క్యారెక్టర్, అతను చేసినటువంటి ఆ క్యారెక్టర్ సరే. అక్కడి నుంచి ఏంటంటే రకరకాల దారుల్లో వెళ్ళింది తన కెరియర్. ఏంటంటే వరుడని, వేదం అని చెప్పేసి, తర్వాత బద్రీనాథ్ అని చెప్పి, ఇట్లా బద్రీనాథ్ ఏంటంటే ఇమ్మీడియట్ మగధీర తర్వాత కత్తి పట్టుకోకూడదండి. ఆ పని ఇద్దరు చేశారు. అల్లు అర్జున్ గారు చేశారు, తారక్ గారు చేశారు. ఆయనేమో ఒక దీంట్లో ఏం సినిమా శక్తి, ఈయనేమో బద్రీనాథ్. వన్స్ మీకు రామ్ చరణ్ ఒక పోర్ట్రేట్ చేసేసిన తర్వాత శతధ్రువ వంశయోధుడని, ఆ దారిలో మనం వెళ్ళకూడదు, మనం ఇంకోటి ఏదో వెతుక్కోవాలి. వీళ్ళిద్దరు ఆ పని చేసి ఇద్దరు 2 ఫ్లాప్లు ఇచ్చారు. అంటే ఒకటి సార్, ఇప్పుడు దీంట్లో ఫ్లాప్లు ఇచ్చారు అంటే కత్తి పట్టుకోకూడదు అన్న దానికన్నా స్టోరీ నరేషన్ అనేది ఇక్కడికే వస్తున్నాను సంధ్య గారు. మీకు అక్కడ ఎమోషన్స్, ఇప్పుడు చిన్ని కృష్ణ గారు చెప్పిన కథ ఏంటంటే క్షేత్రపాలకుడి కథ, ఈ లైన్ బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళి అది దానికి అష్టాదశ శక్తి పీఠాలను తీసుకొచ్చి దానిని శక్తిగా తీర్చిదిద్ది దానిని ఇది చేసి దీనిని ఇది చేసేటప్పటికి ఏమైపోయిందంటే మీకు ఎమోషన్స్ ఏదైతే యోధుడి కథని ముందు పెట్టాలి, ప్రేమ కథని వెనక పెట్టాలని చిన్నకృష్ణ గారు రాసుకున్నారు. ప్రేమ కథ ముందుకు వచ్చేసి యోధుడి కథ స్టోరీ నరేషన్ రాంగ్ ఇక్కడ వెళ్ళిపోయింది. దీంట్లో తారక్ ని చూపించే విధానంలో విమర్శలు. అవును, మెహర్ రమేష్ గారు తారక్ గారిని బాగా చూపించలేదు, స్టోరీ కూడా అది ఎక్కలేదు. బద్రీనాథ్లో కూడా సేమ్ కాన్సెప్ట్, స్టోరీ ఎక్కలేదు. దీంట్లో ఏంటంటే పర్ఫెక్ట్గా ఈయనను యూజ్ చేయలేదు అనేది తారక్ మీద విమర్శలు. ఈయన ఆ ఎఫర్ట్స్ అన్నీ పెట్టినా జనాలకు ఎక్కకపోవడం ఇక్కడ మైనస్. ఎప్పుడైతే మీకు త్రివిక్రమ్ గారి డైరెక్షన్లో జులాయి ఇవి మొదలయ్యాయో అక్కడి నుంచి ఏంటంటే జులాయికి ముందు, జులాయికి తర్వాత తన కెరీర్ వేరండి. దానికి ముందు దానికి తర్వాత అని మనం చెప్పాల్సిందే. సరే, ఇద్దరు అమ్మాయిలతో డిసప్పాయింట్ చేసింది. ఇంకా రేసుగురం ఎక్కడికో పరిశ్రమలో మొన్న మనం అనుకున్నాం, ఏది చిరంజీవి గారి గ్యాంగ్ లీడర్ ఎలాగో, పవన్ కళ్యాణ్ గారికి గబ్బర్ సింగ్ ఎలాగో, అల్లు అర్జున్కి రేసుగురం అలాగని ఈవేళ 8వ తేదీ రిలీజ్ కూడా రేసుగురం అయింది. కాబట్టి రేసుగురం టాప్ గ్రాసరు, ఆ టైంకి హైయెస్ట్ గ్రాసరు ఇవన్నీ చేసింది ఆ సినిమా, నో డౌట్ ఎట్ ఆల్. అట్లా తన కెరీర్ ఏంటంటే అక్కడి నుంచి సన్ ఆఫ్ సత్యమూర్తి అగైన్ ఫ్యామిలీ ఇదనమాట, డ్రామా, ఎమోషన్స్. ఆ తర్వాత మళ్ళీ మీకు ఇట్లా మీకు తన కెరీర్ ఏంటంటే తనకు తెలియకుండా, నాకు ఇప్పటికే అండి చాలామంది మర్చిపోయే సినిమాలు ఏంటంటే నా పేరు సూర్య నాయుడు మర్చిపోతారండి, గుర్తుండదు ఎవరికి. సుకుమార్ గారి తర్వాత వక్కంతం వంశీ గారికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చింది. ఆ అవకాశాన్ని వక్కంతం వంశీ పాడు చేసుకున్నాడని నాకు అనిపిస్తుంది. పాడు చేసుకున్నారు అని అంటే కరెక్ట్ అన్నాను సార్. అది ఎందుకంటే సరే, అది సర్టన్ ఆఫ్ ఆడియన్స్కి ఎక్కలేదా, అది ఎక్కడ మైనస్ అని తెలియని అద్భుతమైన సినిమా. సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా మంచి సినిమా అది. కాకపోతే ఏంటంటే ప్రేక్షకులకి రీచ్ అవ్వడంలో ఆ గ్యాప్ ఏర్పడిపోయింది. సరే, ఇంకా అక్కడి నుంచి ఏంటంటే మనకు ఆ సినిమా తర్వాత మనకు 2020 సంక్రాంతి అలవైకుంఠపురం నుంచి ఒక్కసారిగా మీకు అల్లు అర్జున్ గారు ఆ హైప్ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఎవరు ఊహించినటువంటి ఒక హైప్. అక్కడి నుంచి పుష్ప 1, 2 దీంతో పరాకాష్ఠకు చేరుకుని ఈవేళ 24, 23, 24, 25 వరుసగా పరభాషా దర్శకులకి మొట్టమొదటిసారి ఆయన పనిచేస్తున్నాడు వాళ్ళతో. వెరీ ఫస్ట్ టైం. ఒక అట్లీ, ఒక లోకేష్ కనకరాజు, ఒక బాసిల్ జోసెఫ్, ముగ్గురితో చేస్తున్నాడు. ముగ్గురితో 3 వైవిధ్యభరితమైన సినిమాలు, 3 పాన్ ఇండియా సినిమాలు. వాటిని అసలు ఆకాశమే హద్దుగా ఆయన వాటిని తీర్చిదిద్దుకునేటటువంటి ఏకాగ్రతలో నిమగ్నం అయిపోయి ఉన్నారన్నమాట. అది జాతీయ ఉత్తమ నటుడు. మరీ ముఖ్యంగా చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, అంటే వాళ్ళిద్దరూ మిస్ అయ్యింది. ఏది ఒక్క ఓటు తేడాతో ఆపద్బాంధుడు, ఒక్క ఓటు తేడాతో రంగస్థలానికి చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు మిస్ అయింది. ఇక్కడ ఆయన జాతీయ ఉత్తమ నటుడు సాధించారు. అదే తెలుగు సినిమా పరిశ్రమకి ఇవాళకి ఒక గర్వకారణమైన విషయంగా మనం భావించాలి. ఓకే, బంగారు పళ్ళెమైనా గోడ చేర్పు కావాలంటారు. అలా అల్లు అర్జున్ గారు బంగారు పళ్ళెమైనా తొలినాళ్లలో, తొలి దశలో ఆ చిరంజీవి గారు అభిమానులు ఆయన గోడ చేర్పులాగా నిలబడి ఈరోజు ఆ స్థాయికి అల్లు అర్జున్ గారు ఎదగడానికి, పెరగడానికి కారకులయ్యారు. ఏది ఏమైనా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు సినిమాకి గర్వకారణం అని మనం ఖచ్చితంగా మనం ఆకాంక్షిస్తాం, అభిలషిస్తాం. నిజంగా ఆయన పుట్టినరోజుకి ఆయన అభిమానులకైతే మంచి ఫీస్ట్ ఇచ్చారు, చాలా విషయాలు తెలియజేశారు. ఎలా తను గ్రూమ్ చేసుకున్నారు, ఎలా ఇప్పుడు మన కళ్ళ ముందు ఆయన కనిపిస్తున్నారు అన్న విషయాన్ని మీ మాటల్లో చాలా అద్భుతంగా తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.